హలో వెల్కమ్ టు హెల్త్ గురు. సో మనకి జనరల్ లైఫ్లోని మన శరీరానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉంటుంటాయి. వాటి గురించి మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆలోచిస్తాం. ప్రస్తుతం మనకి ఉన్న లైఫ్లో మన డౌట్స్ ముందు సోషల్ మీడియాలో చూస్తుంటాం. సో అలాంటి డౌట్స్ గురించి మనం ముఖ్యంగా వచ్చేసి మన డాక్టర్స్తోని వీడియోస్లో చూస్తూ ఉంటాం. సో అలానే ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ మనకి అందించడానికి ప్రముఖ డాక్టర్ జీవి సోమయాజులు, ప్రాక్టాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ ఈరోజు తెలుసుకుందాం. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, సో ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడదాం ఫ్యాటీ లివర్ గురించి. అసలు ఈ ఫ్యాటీ లివర్ అన్నది ఎందుకు ఫామ్ అవుతుంది? లివర్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వైటల్ ఆర్గన్ ఇన్ ద బాడీ. బాడీలో అన్ని ఆర్గన్స్ కన్నా కూడా మోస్ట్ హెవియెస్ట్ ఆర్గన్ ఏది అంటే మోర్ దెన్ 1.5 kgs ఉంటుంది లివర్. అయితే ఇది సెంట్రల్ ఆర్గన్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీలో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దాని మెటబాలిజం అంతా అయ్యి బయటికి ఎక్స్క్రీట్ అవ్వడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాత్వే. లిక్విడ్స్ మీరు మంచినీళ్ళు తాగారు అనుకోండి, కాఫీ తాగారు, టీ తాగారు, ఇంకా బీరకాయ దొండకాయ తాగారు అనుకోండి, ఇవన్నీ కూడా కిడ్నీ దాకా వెళ్తే అక్కడ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తాయి. సో ది లిక్విడ్ పార్ట్ ఈస్ ఫిల్టర్డ్ ఇన్ ద ప్రైమరీలీ లిక్విడ్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది కిడ్నీలోంచి ఫిల్టర్ అయ్యి యూరిన్లోకి వచ్చేస్తుంది, బ్లడ్లోకి మళ్ళీ రీసర్క్యులేట్ అయిపోతుంది. నౌ సాలిడ్ కాంపోనెంట్స్ మనం ఫుడ్ తింటాం, కొంచెం మసాలా ఎక్కువ తింటాం, ఇందులో వస్తువులన్నీ అబ్జార్బ్ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? లివర్లోకి వెళ్తాయి. లివర్ ఈజ్ సార్టింగ్ అవుట్ ఆల్ ద థింగ్స్. ఇంపార్టెంట్ వాటిలన్నింటినీ ముందుకు పంపిస్తుంది, అక్కర్లేని వాటిలన్నింటినీ డైవర్ట్ చేసి ఎక్స్క్రీట్ చేస్తుంది. బైల్ నుంచి ఏమో అందులోంచి లివర్లోంచి బైల్ ఎక్స్క్రీషన్, అక్కడి నుంచి ఏమో డియోడనంలోకి వస్తుంది, అందులో బయటకి ఎక్స్క్రీట్ అయిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ బ్రేక్స్ డౌన్ ది మెటబాలిజం ఆఫ్ ద డ్రగ్స్, కెమికల్స్, ఇలాంటివన్నీ ఏదో కొన్ని మాత్రలు వేసుకుని పారాసిటమాల్ వేసుకున్నారు. ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ప్రైమర్లీ ఇన్ ద లివర్. అక్కడ ఏం చేస్తుంది? దాన్ని డివైడ్ చేసి యూస్ఫుల్ కాంపోనెంట్, యూజ్లెస్ కాంపోనెంట్ చేస్తుంది. యూస్ఫుల్ కాంపోనెంట్ అబ్జర్వ్ అయిపోతుంది, అక్కర్లేని వస్తువులు బయటకు వచ్చేస్తాయి. నౌ దెర్ ఈస్ ఎ లిమిట్ టు వాట్ ద లివర్ కెన్ డూ. అంటే మనం రోజుకి ఎంత వాటర్, ఎంత ఫుడ్, ఎంత టాక్సిన్ లెవెల్ దాంట్లో ఎక్కువైపోతే దాని పోర్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. పోర్స్ అని అన్నాం, బట్ ద ఫిల్టరింగ్ కెపాసిటీ ఇస్ డిక్రీస్డ్, ద బ్రేక్ డౌన్ కెపాసిటీ ఇస్ డిక్రీస్డ్. ఈ బ్రేక్ డౌన్ మెకానిజం ఏమిటి? ఎంజైమ్స్ ఉంటాయి, బైల్ సాల్ట్స్ ఉంటాయి, ఇవన్నీ వెళ్ళి దాన్ని ఒక ఇటుక ఉందనుకోండి, చిన్న చిన్న మొక్కలు చేస్తే ఇసుక అయిపోయింది, ఇసుకని బయటకు పంపిస్తుంది. సో అలాగా మనం డ్రగ్ పారాసిటమాల్ వేసుకున్నామంటే అక్కడ లివర్ బ్రేక్ డౌన్ అయిపోతుంది, కావాల్సిన వాటిని, యూస్ఫుల్ వాటిని బ్లడ్లోకి అబ్జర్వ్ చేసి బ్లడ్ స్ట్రీమ్లోకి పంపించేస్తుంది టు ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ. అక్కర్లేని వాటిని ఎలిమెంటరీ కెనాల్లోంచి ఇచ్చి ఎక్స్క్రీట్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ది లివర్. ఇప్పుడు ఇందులో మనం ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ ఏమో బ్రేకప్ చేస్తుంది, బ్రేకప్ చేసి అసిటల్డిహైడ్ అని చెప్పి తయారవుతుంది. అవి మనకి బయటికి ఎక్స్క్రీట్ అయిపోతాయి అండ్ కావాల్సిన అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏముంటాయి అది అబ్జర్వ్ చేస్తుంది. నౌ ఆల్కహాల్ కూడా ఒక లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది. వి సే దట్ అరౌండ్ 90 ml ఆఫ్ ఆల్కహాల్ పర్ డే ఈస్ ద మాక్సిమం లివర్ కెన్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ చేయకుండా ఉంటే టాక్సిక్ అయిపోతుంది. అయితే అప్పుడు బ్రేక్ డౌన్ చేయడానికి లిమిట్ ఏదైతే ఉందో లిమిట్ దాటకూడదు, నెంబర్ 1. అలాగే 90 ml తాగమని మేము అంటాంలే. నాట్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్క్లైన్ టువర్డ్స్ దట్, లిమిటెడ్ టు దట్ 50% లిమిట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మెటబాలిజం గ్లూకోజ్ వెళ్ళింది అనుకోండి, గ్లూకోజ్ లివర్లోకి వెళ్ళిపోతుంది, వీళ్ళు అక్కడి నుంచి ఏమో ఎక్సెస్ అయిపోతే గ్లైకోజన్గా లివర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తుంది అనమాట. దీన్ని మనం ఏం చేయలేక, ఎప్పుడైనా మనం డైటింగ్లో ఉన్నాం అనుకోండి, ఎక్కువ రోజులు లాంగ్ స్టాండింగ్ డైటింగ్, ఆ గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ ఫామ్లో బ్లడ్లోకి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ది యూస్ఫుల్ ఫంక్షన్స్ ఆఫ్ ది లివర్ విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఇప్పుడు ఇలాగే మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకుని, షుగర్ ఎక్కువ తీసుకుని, అంటే షుగర్ అంటే మనం గ్లూకోజ్, ఓకే, ఫ్రూక్టోజ్ అంటే 2, ఇలాగా పాలిహెక్టోజ్ అంటే 1 షుగర్, 2 షుగర్, 6 షుగర్స్ కాంపోనెంట్ దాకా బ్రేక్ డౌన్ గ్లూకోజ్ల కింద. అయితే ఎప్పుడైతే మనకి చాలా ఎక్కువ అవుతుందో గ్లైకోజన్గా స్టోర్ అయ్యి ఎక్సెస్ ఏమవుతుందంటే ఫ్యాట్ కింద కన్వర్ట్. 1 ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 9 షుగర్స్, ఓకే, 1 ప్రోటీన్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ కింద దాన్ని డివైడ్ చేసుకుంటే ఫ్యాట్ ఎక్కువ అయింది అంటే ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి పక్కకి తోసేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో చెత్త కానీ రోజు చెత్తబొట్టలో వేస్తూ ఉంటే చెత్తబొట్ట ఎక్కువ అయిపోయి ఓవర్ఫ్లో అయినట్టు, సేమ్ లివర్లో కానీ అది స్టోరేజ్ కెపాసిటీ దాటిపోయినప్పుడు ఓవర్ఫ్లో అయ్యి ఇన్ బిట్వీన్ ది హెపాటిక్ సెల్స్ అంటే హెక్సాగ్నల్గా ఉంటాయి, సెల్కి మధ్యన అయ్యి ఇది చాలా ఎక్కువైందంటే ఫ్యాటీ లివర్ అంట. సో ఇట్ ఈస్ పక్కన బైపాస్డ్
బట్ దెన్ ఇట్ ఈస్ స్టిల్ అబ్స్ట్రాక్టింగ్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లివర్. ఓకే, సో దీనికి మేజర్ కాజెస్ ఏంటంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ టేకింగ్ టూ మచ్ కార్బోహైడ్రేట్, Okay. చాలా ఎక్కువ. ఈ మధ్యన ఫ్రూట్ కూల్ డ్రింక్స్ జ్యూసెస్లో వీటిల్లో ఇట్ ఈస్ ఎస్టిమేట్ దట్ 1:10 1:12 దాకా షుగర్ వెళ్తుంది. Hmm. హై సాచురేషన్ సగం తీసుకుంటే బాడీలోకి వెళ్ళిన వెంటనే ఇన్సులిన్ స్పైక్ వచ్చేస్తుంది. Okay. అప్పుడు అదంతా ఎక్కడ ఉందో అక్కడ తోసేస్తుంది. Okay. ఓకే, తోసేస్తే అది లివర్లోకి వెళ్ళి చేరింది. Hmm. ఇది కాంపొనెంట్ ఎక్కువైపోయిందంటే దాట్ వాస్ స్టాప్. Okay. నెంబర్ 2 ఆల్కహాల్. చాలా మంది ఏమంటారంటే ఫ్యాట్స్ తీసుకుంటే వస్తుంది Hmm. అంటారు, బట్ ఇట్ ఈస్ పార్ట్లీ కరెక్ట్ అండ్ నాట్. ఫ్యాట్ ఎప్పుడైనా మనం తీసుకున్నామంటే లోపలికి వెళ్ళి ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోయి అప్పుడు వెళ్తుంది, కానీ Hmm. ఫ్యాట్ ఇలా మనం తిన్నాం లివర్లోకి వెళ్ళిపోయిందని అలా ఉండదు. Okay. ఇట్ ఈస్ నాట్ రైట్. అయితే కొన్ని డ్రగ్స్ వెళ్ళి మనకి చాలా రకాల డ్రగ్స్ ఈ మధ్యన హార్ట్కి, Hmm. లివర్కి, స్ప్లీన్కి అన్నిటికీ మనం కార్డియాక్ అరెస్ట్కి వీటి అన్నిటికీ తీసుకుంటాం. Ah. డ్రగ్స్ కూడా చాలా ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇలాంటి కొన్ని హార్మోనల్ Hmm. డ్రగ్స్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి ఫ్యాటీ లివర్ కోసం. అయితే ఈ ఫ్యాట్ వచ్చినప్పుడు ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లివర్ ఈజ్ డిస్ట్రాక్టెడ్. Okay. పట్ట తప్పి మిగిలిన పనులు చేస్తుంది, మెయిన్ కాంపొనెంట్ చేయలేకపోతుంది. Hmm. అప్పుడు లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. Okay. దీనికి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను మీకు. దీన్ని ఎలా కనిపెట్టామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని చెప్పి మనం మామూలుగా అప్రాక్సిమేట్గా చెప్తాం, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. Hmm. అంతకన్నా ఫైబ్రో స్కాన్ అని ఒక టెస్ట్ ఉంది. Okay. ఫైబ్రో స్కాన్ చేస్తే ఇలాస్టిసిటీ ఆఫ్ ద లివర్ మనకు అర్థమవుతుంది. Hmm. అంటే ఇలాస్టిక్గా ఉండాలి, అది అవటంలే ఇక్కడ దాకానే అయింది. Okay. So elasticity is disturbed. That means the function is already affected. Hmm. Sometimes it can lead to more dangerous consequences. Okay. Although it is not directly related to any cancers, but then more of it is like a cancer. Okay. Liver పని చేయకపోతే మన మెయిన్ ఆర్గనే పని చేయకపోతే Hmm. చాలా ప్రాబ్లం. అవును.